గడిచిన 4-5 రోజులుగా దేశమంతా ఒకటే చర్చ. అదే ఇండిగో వివాదం. అయితే ఇదే అదునుగా కొందరు రాజకీయ కుట్రలకు తెరలేపుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేస్తున్నారు. పక్కా ప్రణాళికబద్ధంగా రామ్మోహన్ నాయుడుపై సోషల్ మీడియా వేదికగా కుట్రలు చేస్తున్నారు. నిజానికి ఇండిగో వివాదంలో రామ్మోహన్ నాయుడు నిర్లక్ష్యమే ఉంటే ప్రశ్నించినా తప్పులేదు. తప్పుంటే ఖచ్చితంగా రాజీనామా కోరవచ్చు. రామ్మోహన్ నాయుడు ప్రస్తుత మోదీ కేబినెట్ లో అత్యంత చిన్న వయస్కుడు. కేబినెట్ మంత్రిగా ఏడాదిన్నర కాలంలోనే ప్రశంసలందుకున్నారు. దేశవ్యాప్తంగా విమానయాన ఇన్ఫ్రా పెంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. తెలంగాణలో వరంగల్తో పాటు ఆదిలాబాద్, ఖమ్మం, పెద్దపల్లి జిల్లాల్లో ఎయిర్పోర్ట్లకు పచ్చజెండా ఊపారు. వరంగల్లో కొద్ది రోజుల్లో పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇక దేశంలోని మిగతా రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చిన్న మధ్య తరహా ఎయిర్పోర్ట్లు నిర్మాణంలో ఉన్నాయి. నవీ ముంబై, భోగాపురం, యూపీ లాంటి పెద్ద రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయాలు వేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్నాయి. రామ్మోహన్ నాయుడు సైతం ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఇండియాలో ప్రభుత్వ రంగ ఎయిర్లైన్స్ లేవు. ఎయిర్ ఇండియాతో పాటు ఇండిగో రెండు ప్రైవేట్ సంస్థలే. 2022లో ఎయిర్ ఇండియాను ప్రభుత్వం టాటా సన్స్ కు విక్రయించింది. ఎయిర్ ఇండియా ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కాదు. ఇక మరో ప్రైవేట్ సంస్థ ఇండిగో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఈ సంక్షోభం తలెత్తింది. దీనికి రామ్మోహన్ నాయుడు ఏం చేస్తారు? నిజానికి విమానయాన శాఖ వ్యవహారాలను చూడాల్సింది డీజీసీఏ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఏడాది క్రితం పెట్టిన నిబంధనలను గడువు సమీపించినా ఇండిగో అమల్లోకి తీసుకురాలేదు. అందుకు తగిన ఏర్పాట్లు చేయలేదు. అయితే ఈ విషయాన్ని డీజీసీఏ పరిశీలించలేదు. ఇక అలాంటి వివరాలు మంత్రి వరకు ఎలా చేరతాయి? అవకాశం దొరికింది కదా అని వైసీపీ సోషల్ మీడియాతో పాటు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న మరో వర్గం రెచ్చిపోతుంది. రామ్మోహన్ నాయుడుపై, తద్వారా ఏపీలో కూటమిపై బురద చల్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం అవగాహన లేకుండా రామ్మోహన్ నాయుడు రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. నిజానికి రామ్మోహన్ నాయుడు లాంటి యువనేతను టార్గెట్ చేయడం దక్షిణాదికి తీవ్ర నష్టం. ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికే దక్షిణాది నుంచి కేంద్ర ప్రభుత్వంలో పెద్దగా ప్రాతినిధ్యం లేదు. ఉన్న ఒకరిద్దరు సమర్థులను ఇలా టార్గెట్ చేస్తే రాబోయే రోజుల్లో దక్షిణాది భారీ మూల్యం చెల్లించక తప్పదు.